అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడతాం. వారిని అడిగి జూన్ మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? మంచి విషయము. వృశ్చిక రాశి వారికి చూసుకుంటే ఈ జ్యేష్ఠ మాసం బాగలేదు. అలాగే జ్యేష్ఠ మాసం కానీ వచ్చేటువంటి జూలై ఆషాఢ మాసం కానీ కూడా అంత అనుకూలం లేదు. ఓవరాల్గా చూసుకుంటే జ్యేష్ఠ మాసంలో కొంత మధ్యమ ఫలితాలు ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అలాగే అనురాధ నక్షత్రాలు 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలాగే నా నీ ను నే యా అక్షరాల మీద పేరు ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతమందికి అయితే బాగా ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. అంటే అవసరానికి ఏదో ఒక రూపంగా ఆర్థికంగా సహాయం అయితే అందుతూ ఉంటుంది. అంటే వ్యాపార రీత్యా కానీ లేదంటే ఏదో ఒక ప్రయత్నం ద్వారానైనా అవసరం నిమిత్తం ఎంత రావాలో అంత వస్తూ ఉంటుంది, అంతకంటే మించి ఉండదు. రెండోది వచ్చేసి చేసే ప్రతి పనిలో కూడా వీళ్లకు ఆటంకాలు అవరోధాలు అనేది అధికంగా ఉన్నాయి. వీటికన్నా మించి శత్రువులు అధికంగా ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళకి. శత్రువులు అంటే చెప్పాలంటే ఆడవాళ్లే అధికమైన శత్రువులు ఉన్నారు ఇది వృశ్చిక రాశి వారికి. అలాగే గురుగారు, మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళ వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బంధువులు ఉంటారంటారా, బయట ఉంటారా? ఏదైనా సరే, ఏదైతే ఉంది అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది ఏం లేదు, స్త్రీ మూలకంగా అధిక నష్టం జరిగే అవకాశం ఉంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ రాశి వాళ్ళు నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది. వీళ్ళు మన వాళ్ళే, ఎప్పటి నుంచో వీళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు అని వీళ్ళు నమ్మచ్చేమో కానీ వాళ్ళు ఎంతటి నమ్మకస్తులైనా కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎవరిని నమ్మకూడదు. అది తర్వాత అర్థమవుతుంది వీళ్ళకి, ముందు అర్థం కాదు. ముందు చెప్పిన నమ్మరు. ఎలా అంటే కొంతమంది అలా ఉంటారనమాట అనుకూలంగానే, వాళ్ళల్లో మార్పు జరిగిపోతుంది. అంటే ఇది గ్రహస్థితి అంటారు దీన్ని. ఇదంతా ఒక పాజిటివ్ మెసేజ్ అన్నమాట. అంటే గాలి రూపంలో మనిషిలో నెగటివ్ పాజిటివ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే గురుగారు, ఈ మనిషికి భార్య అయినా కూడా శత్రువు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏది వృశ్చిక రాశి వాళ్ళకి. భార్య వల్ల కూడా ఇబ్బందులు, అంటే తగవులు, గొడవలు, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ఊరికే కోప్పడుతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం. మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద విషయాలేం కాదు, చిన్న విషయానికి వీళ్ళు చిన్నదాన్ని కాస్త చినికి గాలి వాన తుఫానుగా మారిందన్నట్టుగా ఎవ్వరూ వీళ్ళను నష్టపరచాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే నష్టం కలగ చేసుకునే అవకాశం కూడా ఉంది. లేదా బయట వాళ్ళ వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే జూన్ మాసం నుంచి చివరి వరకు కూడా ఇలానే ఉందంటారు? ఇలాగానే ఉంది. ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళని నమ్మకపోవడం మంచిది. అలానేసి అనుమానపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అనుమానపడితే పెద్ద నష్టాలే జరిగే అవకాశం ఉంది. కానీ నమ్మకపోవడం మంచిది. వీళ్ళు తగిన జాగ్రత్తలు నడుచుకోవాలి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు అస్సలు ప్రారంభించకూడదు. మీరు అన్నట్టుగా చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారాలైనా సరే, ఎటువంటి వ్యాపారమైనా కూడాను, ఏ వ్యాపారమైనా కూడాను ఈ మాసంలో ప్రారంభించకపోవడం మంచిది, ఉత్తమం. మరి ఖాళీగా ఉండడం అంటే ఏదో ఒక పని చేసుకోవడమే. ఉద్యోగం పని అంటే మనము పెట్టుబడి పెట్టకుండా చేతల కష్టం పోయి కష్టపడితే వస్తుంది. అక్కడ కూడా కష్టపడినా కూడా ఫలితం అనేది అంతంత మాత్రమే, జీతం కూడా. అందుకనేసి ఆటంకాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు
సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించాలి. అలాగే ఆంజనేయ స్వామిని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని అయినా సరే ఇక్కడ 2 వారాలు పెట్టుకోవచ్చు. ఆదివారం అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారం అయితే ఆంజనేయ స్వామిని పూజించడం. అందులో కూడా ఆంజనేయ స్వామిని పూజించడం విషయంలోకి వచ్చేటప్పటికి పంచముఖ ఆంజనేయ స్వామిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి. పంచముఖ ఆంజనేయ స్వామిని ఎందుకంటే వీళ్ళ కర్మలన్నీ కూడా వైదొలిగిపోవాలన్నా, శత్రు వినాశనం, శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి అధికంగా శత్రువులు ఉన్నారు కాబట్టి శత్రు వినాశనం జరగాలన్నా, వీళ్ళ పైన ఉన్నటువంటి దృష్టి దోషం అంటే నరదృష్టి పోవాలన్నా, అలాగే గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉపశమనం కలగాలన్నా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం కానీ, లేదంటే వీళ్ళే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం కానీ ఏమైనా సరే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బుక్స్ హనుమాన్ చాలీసా అని కానీ ఇటువంటివి దొరుకుతాయి కూడాను. అవి తెచ్చుకొని మంగళవారం రోజు ఉదయమైనా సరే లేదంటే సాయంత్రం సంధ్యా సమయం 5 గంటల నుండి 7 గంటల లోపు మంగళవారం రోజు అలాగే ఆ సమయంలో కానీ వీళ్ళే స్వయంగా అంటే గుడికి వెళ్ళలేని వీలు కాని పక్షాన వీళ్ళే చదువుకోవచ్చు. అలా చదువుకోవడం వల్ల మన నుంచి ఆ యొక్క అష్టోత్తరం అనొచ్చు, శ్లోకం అనొచ్చు, లేదంటే మంత్రం కావచ్చు ఉచ్చరించబడతాయి కాబట్టి అది గాలి ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. గాలి అంటే శబ్దధ్వని, అది మనకు ఒక రక్షణ కవచం అవుతుంది. నెగటివ్ అనేది మనలో ఉన్న నెగటివ్ అయినా సరే పటాపంచలైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ గంట, ఆ గంటను మనము ఒక 5 సార్లు వాయించడం. ఏమిటి గంట అలా వాయించడం అంటే అది కంచుతో కూడినటువంటి గంట. మనం పంచలోహాలు అంటాం కదా, పంచలోహాలలో అత్యంత శక్తివంతమైనది కూడా కంచు ఒకటి. ఆ గంటను మనం వాయించడం వల్ల మనలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు కావచ్చు, చెడు ప్రయోగాలు కావచ్చు, నెగిటివ్ అనేది నరదృష్టి దోషం కావచ్చు, ఆ శబ్దధ్వని మనం ఎప్పుడైతే వింటామో మనలో ఆ నెగిటివ్ పోతూ మన శరీరంలోని వెంట్రుకలన్నీ కూడా నిక్కపొడుచుకుంటాయి. అంటే ఒళ్ళు జల్దరిస్తుంది. స్పిరిచువల్గా మనిషికి ఓ పులకింత కలుగుతుంది. ఆ పులకింత అనేది నెగిటివ్ పోయి మనిషికి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు 10,000 శుభాలే. కష్టకాలంలో కూడా సుఖంగా ఉంటారు. అలాగే గురుగారు, మనకు కష్టాలు ఉన్నాయి, గురువుగారు ఇలా చెప్పారే, ఈ రాశికి బాగలేదే అని భయపడాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. అమ్మ దయ్య ఉంటే, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా బాగలేని రోజుల్లో కూడా రాణించిన వాడే లక్ష్మీపుత్రుడు. బాగలేని టైంలో కూడా రాణించగలిగిన వాడే లక్ష్మీపుత్రుడు అంటారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు మెండుగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏది వృశ్చిక రాశి వాళ్ళకి మళ్ళీ వెంటనే వీళ్ళకు దైవానుగ్రహం మళ్ళీ వెంటనే కలుగుతుంది. వీళ్ళకు చాలా షార్ప్గా ఉంటారనమాట. అంటే దైవానుగ్రహం అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అంత శీఘ్రంగా కలుగుతుంది వీళ్ళకి. చెడు అంతే ఉంటుంది, మంచి కూడా అంతే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందుకనేసి ఇలా చేసినట్టు అయితే ఆ శబ్దధ్వని మనలో ఉన్నటువంటి నెగిటివ్ చెడుని పటాపంచలు చేసేస్తుంది. చక్కగా 10,000 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. 10,000 శుభకార్యాలు జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అయితే మాత్రం జరగకుండా ఉంటుంది. అది చాలు మనకి. అవును గురుగారు. పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు గురుగారు బాగానే ఉంటుందంటారా? చూడకపోవడం మంచిది. ఈ మాసంలో, ఈ మాసం ఒకటి అన్ని ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం కానీ జూలై మాసం కూడా చూడకపోవడం మంచిది. ఎందుకంటే అంత అనుకూలం లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రయత్నం చేశామనుకో, అందులో ఈ రాశి వారికి వివాహాలే చాలా ఆలస్యం. వృశ్చిక రాశి వారికి వీళ్ళకు 27 తర్వాత 40 సంవత్సరాల లోపు ఆ మధ్యలో మాత్రమే వీళ్ళకు వివాహం అవుతుంది. 27 పైబడి 30, 32, 35
వచ్చిపోయి 40-45 కూడా. అలాగే అంత ఆలస్య వివాహాలు ఎవరికి? వృశ్చిక వృశ్చిక రాశి రాశి వాళ్ళకి. అందులోనూ ఈ బాగలేని మాసంలో ప్రయత్నం చేశారనుకో, అది కాస్త 50 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే అందుకనేసి ఈ మాసంలో అసలు ప్రయత్నమే చేయొద్దు. లేదు, ఇంకా వచ్చే మాసం కూడా ప్రయత్నమే చేయొద్దు. శ్రావణ మాసంలో ప్రయత్నం చేసుకున్నట్టయితే ఇమ్మీడియట్లీ వివాహం అయిపోతుంది. రాజకీయ కళారంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులకి 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అట్లాగే 3 గొడవలు 6 నష్టాలు. అరే 3 గొడవలు 6 నష్టాలు అంటే వీళ్ళు ఏదైనా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏదైనా పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే మధ్యలో పూచి ఉండడం కానీ, ఎవరు? రాజకీయ నాయకులు ఇట్లాంటివి చేయకూడదు. ఉండకూడదు. 100% నష్టపోతారు. ఆ నష్టం ఏంటి? వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి భారీ స్థాయిలో నష్టపోతారు. అలాగే మళ్ళీ నష్టపోతే పోయాము, మళ్ళీ దానివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాలు, మళ్ళీ మధ్యవర్తిగా ఉండి లేదంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ అవతల వాళ్ళతోనే వీళ్ళు ఇతర నష్టాలు ఎక్కువ కూడా ఉంటాయి. మాటలు, మళ్ళీ వాళ్ళతో గొడవలు, కొట్లాట్లు, ఇటువంటి నష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళు పబ్లిక్లో నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది. అందుకనేసి మితంగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడడం జరుగుతుంది. ఆచితూచి ఆలోచించి అడుగు వేయడం. ఈ మాసంలో వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఉత్తమం. ఆలోచన అంతా కూడా భగవంతుడి పైన దృష్టి పెట్టడం వల్ల వీళ్లకు విలువ పెరుగుతుందే కానీ పేరు ప్రతిష్టలు పోవు. అలాగే మనం అలా దైవాన్ని నమ్ముకోకుండా మొండిగా వ్యవహరిస్తూ మొండిగా ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఏమవుతారంటే ప్రజల్లో చులకనైపోతారు, పేరు ప్రఖ్యాతులు పోతాయి, వాళ్ళ పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. చాలా చక్కగా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వారికి పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.